సిపిఎం పార్టీ నశించాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం నశించాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం నశించాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం అక్రమంగా ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి అక్రమంగా ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి వర్ధిల్లాలి సిపిఎం పార్టీ వర్ధిల్లాలి సిపిఎం పార్టీ ఆపాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం ఆపాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం ఆపాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నశించాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం నశించాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ వర్ధిల్లాలి సిపిఎం పార్టీ సీతారాం ఏచూరి నగర్ నందు నివాసం ఉంటున్న పేదలకు న్యాయం చేయాలి సీతారాం ఏచూరి నగర్ నందు నివాసం ఉంటున్న పేదలందరికీ న్యాయం చేయాలి సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే ఇక్కడ పెట్లూరు పంచాయతీ పరిధిలో సీతారాం ఏచూరి నగర్ నందు 150 కుటుంబాల వారు నివాసాలు ఉంటున్నారు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులకి నిన్న నోటీసులు ఈ ఫారెస్ట్ సిబ్బంది ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఇచ్చినటువంటి నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ యొక్క ఫారెస్ట్ వారి దౌర్జన్యం పేదలపైన ఫారెస్ట్ వారి దౌర్జన్యం ఆపాలని చెప్పేసి భయభ్రాంతులు సృష్టించడం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ఫారెస్ట్ వారు తెలుసుకోవాలి ఇక్కడ 2011 నుండి ఆ పెట్లూరు పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి సీతారాం ఏచూరి నగర్ నందు నివాసం ఉన్నటువంటి పేదలు 2011 సంవత్సరం నుండి ఈ భూమి మీద ఉన్నారు చెట్టు పుట్ట కొట్టుకున్నారు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కాపురాలు ఉంటున్నారు అప్పటి నుంచి కూడా ఈ భూమిని పెద్దోళ్ళకి కట్టబెట్టడానికి ఈ ఫారెస్ట్ వారు ముందుండి పనిచేస్తూ ఉన్నారు ఈ ఫారెస్ట్ వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం 2011 నుండి ఉంటే మొన్నటి వరకు జాయింట్ సర్వే చేయమని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు అట్లాగే రాష్ట్ర స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అనేక దఫాలుగా లెటర్లు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి అయినా కూడా అప్పటికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ ఫారెస్ట్ వారు వ్యవహరించి ఇది ఈ భూమిని పెద్దోళ్ళకి కట్టబెట్టడానికి ఆ గ్రామంలో ఉండేటటువంటి పేదలకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ఇంకొకటి చేయలేదు కాబట్టి పెద్దోళ్ళకి న్యాయం చేయడానికి మీరు ముందుకొస్తే మీకు తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక సార్లుగా అనేక దఫాలుగా లెటర్లు ఇవ్వడము అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునే కాపురాలు ఉన్న తర్వాత అప్పుడు జాయింట్ సర్వేకి వచ్చారు జాయింట్ సర్వేకి వచ్చి జాయింట్ సర్వే చేసి ఆ తర్వాత రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉందని చెప్పి తేల్చడం జరిగింది సర్వే నెంబర్ 12/1లో 519 ఎకరాలు భూమి ఉంది ఆ భూమిలో 380 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్కి కేటాయించున్నారు 140 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్గా మిగిలి ఉందని చెప్పేసి ఈ జాయింట్ సర్వేలో ఫారెస్ట్ అధికారులు అలాగే రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే జరిపి తేల్చినటువంటి పరిస్థితి ఆ భూమిలోనే రెవెన్యూ భూమిలోనే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని కాపురాలు ఉండేటటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది అయితే అప్పుడే నోటీసులు ఇవ్వడం దానికి మనం సంజాయిషి ఇవ్వడం అవన్నీ కూడా 2024లోనే జరిగిపోయాయి ఆ తర్వాత ఈ ఫారెస్ట్ వారి దౌర్జన్యం గురించి అలాగే మాకు న్యాయం జరగడం గురించి హైకోర్టుకు వెళ్ళి దాని మీద ఆర్డర్ తెచ్చుకొని హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది ఈ పేదలు అక్కడ నివాసాలు ఉంటూ ఉన్నారు అయితే హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఉండేటటువంటి రేంజర్ ఆఫీసరు ఈ యొక్క ఎవరి ప్రోద్బలమో ఎవరి రాజకీయ ఒత్తిడిలో తెలియదు కానీ నోటీసులు అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి పేదలకు అండగా ఉన్నటువంటి నాయకులకి నిన్నగాక మొన్న నోటీసులు పంపించడం జరిగింది అయితే హైకోర్టులో ఉన్నటువంటి కేసు నడుస్తూ ఉండేటటువంటి భూమి మీద మీరు అక్రమంగా అంటే ఇప్పుడు మేము చెట్టు కొట్టినట్టుగా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నట్టుగా
అడవినేదో మేము నరికేసినట్లుగా ఇట్లా ఒక అక్రమ పద్ధతుల్లో నోటీసులు సృష్టించి ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇటువంటి అక్రమ పద్ధతుల్లో అక్రమంగా మీరు ఇట్లా వ్యవహరిస్తే పేదవాళ్ళకి నాయకత్వం వచ్చే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పట్ల మీరు వ్యవహరిస్తే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హైకోర్టులో నడుస్తూ ఉంది, కేసు నడుస్తూ ఉంది. అక్కడికి మాకు నోటీస్ ఇచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఎవరైతే వచ్చారో ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళందరి మీద కంటెంప్ట్కి వెళ్తామని చెప్పేసి హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పేసి దీన్ని ఒకసారి గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ ఫారెస్ట్ వారికి ఫారెస్ట్ సిబ్బందికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. హైకోర్టుగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కేసు నడుస్తూ ఉంటే మీరు ఈ భూములకు సంబంధించి జోక్యం చేసుకొని ఎలా నోటీస్ ఇస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ అటు సైడు మీకు సత్తా ఉంటే మీరు నీతి నిజాయితీగా నికరంగా ఈ యొక్క భూముల్ని కాపాడేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఈ రేంజ్లో వందలాది ఎకరాలు ఒక్కొక్క పేరుతో 50 ఎకరాలు ఇట్లా వందలాది ఎకరాలు ఈ రేంజ్లోనే సాగు చేసుకుంటూ ఉన్నారు. మీరేం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి పెద్దోళ్ళ జోలికి మాత్రం పాలేరు. అక్కడికి పోతే రాజకీయ నాయకులు అందరిలో ఒక మినిస్టరు ఇంకొకరు ఫోన్లు చేసి వాళ్ళ ఒత్తిడి మేరకు పెద్దోళ్ళ జోలికి పోకుండా తలొగ్గి పేదోళ్ళంటే అంత అలుసా అని చెప్పేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నడుస్తా ఉన్నాను. కాబట్టి పేదోళ్ళ జోలికి ఎవరు వచ్చినా ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది, సహించేది లేదు. ఎంత దూరమైనా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పోరాడతాం. సాధించేంత వరకు పట్టాలు చేతికొచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 12 సర్వే నెంబర్ 12(1) అక్కడ జగనన్న కాలనీ